బజాజ్ ప్లాటినో 100cc వెహికల్. మీరు గనక మంచి బండి కోసం ప్లాన్ చేస్తుంటే ఈ వీడియో మీకోసమే. నేను రీసెంట్గానే ఈ బైక్ మా ఫ్రెండ్కి ఇప్పించాను. 100cc ఎయిర్ కూల్డ్ ఇంజన్ వెహికల్ అనమాట. ఇది BS6 Phase 2 E20 సపోర్టబుల్ వెహికల్. ఈ వెహికల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే మైలేజ్. ఇది ఎలా కాదన్నా 65 నుంచి 70 ఇచ్చిద్ది మైలేజ్. నువ్వు ఇంకొంచెం ర్యాష్గా తోలితే 55 నుంచి 60 ఇచ్చిద్ది. ఓవరాల్గా మైలేజ్ 60+ అయితే కన్ఫామ్గా ఇచ్చిద్ది బ్రో, అది మాత్రం గ్యారంటీ. కాకపోతే నువ్వు కొంచెం తేడాగా నడపకుండా స్మూత్గా నడపాలన్నమాట. అలా నడిపితే ఖచ్చితంగా మంచి మైలేజ్ వచ్చింది. సెకండ్, ఇది ఆన్ రోడ్ ప్రైస్ ఓన్లీ కేవలం 90,000 రూపాయలే. ఈ రోజుల్లో 90,000 రూపాయలకి బండి వస్తుందంటే కళ్ళకద్దుకుని తీసుకోవాలి. ఎందుకంటే లీటర్ పెట్రోలే 120 రూపాయలకి వెళ్ళిపోయింది. కాబట్టి మైలేజు, ఆన్ రోడ్ ఈ రెండు నాకు చాలా బాగా రీజనబుల్ ప్రైస్ అనిపించింది. ఇంకొకటి లాస్ట్ అండ్ ఫైనల్ పాయింట్, ఈ బండి కొనడానికి బజాజ్ ఇంజిన్స్ అనమాట. బజాజ్ ఇంజిన్స్ చాలా రిఫైనబుల్ ఇంజిన్స్, చాలా స్మూత్గా ఉంటాయి. జాగ్రత్తగా వాడుకోగలిగితే 10 సంవత్సరాలు గ్యారంటీగా వాడేవచ్చు ఈ బండిని. అఫ్కోర్స్ చిన్న రిపేర్లు అనేవి వస్తూ ఉంటాయి, మార్చుకోవాలి, రిపేర్లు చేయించుకోవాలి ఎప్పటికప్పుడు. ఆన్ టైం ఇంజిన్ ఆయిల్ ఇవన్నీ మార్చుకుంటూ ఉంటే డెఫినెట్లీ మనకి అసలు డోకా ఉండదు అనమాట. ఈ బైక్ ఎవరికి సూట్ అయ్యిద్దంటే ఎవరైతే రెగ్యులర్గా స్విగ్గీ, జొమాటో, ఫ్లిప్కార్ట్, అమెజాన్లో కొరియర్ బాయ్స్గా వర్క్ చేస్తారో వాళ్ళకి రోజుకి నెలకి చాలా సేవ్ అయ్యిద్ది. ఎందుకంటే లీటర్ పెట్రోల్కి 70 కిలోమీటర్ మైలేజ్ ఇచ్చిద్ది ఇది. సో దాన్ని బట్టి మీరు ఫుల్ ట్యాంక్, ఇది 11 లీటర్లు ఫుల్ ట్యాంక్ చేయించుకుంటే మీరు చక్కగా ఆరామ్సే తిరగవచ్చు. మంచి మైలేజ్ ఇచ్చిద్ది, రేటు కూడా చాలా తక్కువ. ఇప్పటి వరకు నాకు ఈ బైక్లో పెద్దగా మైనస్లు ఏం కనిపించలేదు. చూస్తాను, కొన్ని రోజులు వాడి చూస్తాను. నేను వాడతాను, మా ఫ్రెండ్ కూడా వాడతారు. ఇద్దరం వాడి మాకు ఎలా అనిపించింది అనేది ఫస్ట్ సర్వీస్ అయిన తర్వాత మళ్ళీ వీడియో చేసి పెడతాను. నార్మలే, ఇంకా పెద్దగా ఈ బైక్లో స్పెషల్గా చెప్పుకోవడానికి ఏం లేవు. నార్మల్ వెహికలే, కంఫర్టబుల్ ఫ్యామిలీకి సూట్ అయ్యే వెహికల్. ట్యూబ్ టైర్లతో వచ్చింది, నాకు అది ఒకటే నచ్చలేదు. ట్యూబ్లెస్ ఇస్తే బాగుండేది. సరే బడ్జెట్లో ఇచ్చాడు కాబట్టి నువ్వు ట్యూబ్ టైర్సే ఇస్తాడు, LED లైట్స్ ఇవ్వలేదు, హాలోజన్ లైట్సే ఇచ్చాడు. సబ్స్క్రైబ్ చేసుకుని టచ్లో ఉండండి, నాతో చెప్తాను ఇలాంటి ముచ్చట్లు బోల్డన్ని.